రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం విలేజ్ లో మిస్ అయిన జాహ్నవి ఆచూకీ సుమారు 8 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. పోలీసులు 10 బృందాలతో సెర్చ్ చేస్తున్నా గానీ ఎక్కడా కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. సో దీంతో ఒక పక్క తల్లిదండ్రుల పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే ఆ తోటలోకి ఎవరైతే చీడిగించలు ఏరుకోవడానికి వచ్చారో వారిపైన కూడా కిడ్నాప్ చేశారేమో అనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. నిన్న పోలీసులు అయితే తల్లి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 1 గంట పాటు విచారణ కూడా చేశారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడు. నమస్తే. సో ఇక తల్లి తండ్రి పైన ఇప్పుడు అనుమానాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏమైనా అమ్మేశారేమో అని చెప్పి. అంటే ఇప్పుడు మామూలుగా పాప మిస్ అయ్యి ఈ రోజు కరెక్ట్ గా 7 రోజులు అయిపోయింది. లాస్ట్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 12 ఆ ప్రాంతంలో మధ్యాహ్నం మిస్ అయింది. ఎందుకంటే 11:50కి తండ్రి గణేష్ పాపను తీసుకొచ్చి చేర్చాడు. 2 గణేష్లు ఉన్నారు ఈ స్టోరీలో. ఒక గణేష్ ఏమో ఈ పామ్ ఆయిల్ ఓనర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తాడు. ఆ గణేష్ వచ్చి ఈ గణేష్ని పిలిచాడు. ఎందుకంటే ఓనర్ ఏం చెప్పాడంటే అక్కడ సిహెచ్ అగ్రహారంలో పామ్ ఆయిల్ దగ్గరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు, నువ్వు వెళ్ళు అని ఆ గణేష్కి చెప్పాడు. సూపర్వైజర్ గణేష్ బైక్ లో వచ్చి ఈ గణేష్ని పిలిచాడు, ఇట్లా వస్తున్నారు మనం వెళ్దాం రా అని. సో ఈ సూపర్వైజర్ గణేష్ బైక్ నడిపాడు. పాప కూడా నేను కూడా వస్తానని ఏడిస్తే పాపను మధ్యలో కూర్చోబెట్టుకొని వెనక ఈ గణేష్ కూర్చున్నాడు, తండ్రి గణేష్. ముగ్గురు వెళ్ళారు, కుక్క ఫాలో అయింది. సో అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఏంటంటే కొబ్బరి నీళ్ళు తాగుదాం అని, ఏమన్నా దొరుకుతాయా వేడిగా ఉందంటే సరే మళ్ళీ వీళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చారు. పాపను అక్కడ వదిలేశాడు. భార్య భవాని చిన్న పాపకి స్నానం చేస్తుంది. సరే పాప చూసుకో అని చెప్పి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి కొబ్బరి బోండాలు తీసుకొని వేరే రూట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ ఇదే రూట్లో రాలేవు. ఇక్కడేమైంది, పాప వీళ్ళు వెళ్ళిపోయినాక పాప వాళ్ళ వెంటనే పడి వేగంగా పరిగెత్తు వెళ్తుంది పాప. అది సీసీటీవీలో కూడా ఉంది, రికార్డ్ అయింది. తల్లి ఏమనుకుంది, ఈ గణేష్ అంటే తన భర్త మామిడి చెట్టు దగ్గర వాళ్ళు అక్కడే ఉంటారు రెగ్యులర్గా, పాప కూడా అక్కడే ఆడుకుంటుంటుంది. అలాగే ఉందేమనుకొని ఆమె చిన్న పాప ఏడుస్తూ ఉంటే చిన్న పాపతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడి ఈ పాపను పట్టించుకోలేదు. సో దాని తర్వాత ఒక 1/2 అవర్కి ఒక 3 కుర్రాళ్ళు వచ్చారు ఈమె దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చి మీ పాప ఉందా, పెద్ద పాప ఉందా అని అడిగితే వాళ్ళ నాన్న దగ్గర ఉంది అని చెప్పింది. ఆ నాన్న దగ్గర ఉందని మీకు ఎలా తెలుసు, ఫోన్ చేసి కనుక్కోండి అంటే నా దగ్గర బ్యాలెన్స్ లేదు, మీరే చేయండి అని చెప్పింది. వాళ్ళు నెంబర్ తీసుకొని ఈయనకి చేశారు. ఈయనేమో అక్కడ కొబ్బరి బొండాలు కట్ చేసి ఇస్తున్నారు అక్కడ వాళ్ళకి. సో అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే లేదు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది పాప, వదిలేసి వచ్చానన్నారు. వాళ్ళ అమ్మ దగ్గర లేదంట, మేము ఇక్కడే ఉన్నామని వీళ్ళు చెప్పారు కుర్రాడు. దాంతో ఆయన కంగారు పడిపోయి ఆయన బైక్ తీసుకొని వచ్చేసాడు అనమాట. ఆ గణేష్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ గణేష్ అడిగాడు కూడా అంట సూపర్వైజర్ గణేష్, ఏమైంది పాప అంటే దొరకలేదు సార్ వెతుకుతున్నాం అని చెప్పారంట. ఇంకా అక్కడ నుంచి వెతుకుతున్నారు. సరే మళ్ళీ వెతికారు, ఒక 100 మంది వెతికారు, దొరకలేదు. పోలీసులు వెతికారు, దొరకలేదు. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ పాప ఏమై ఉండొచ్చు అనే యాంగిల్లో తీసుకుంటే ఫస్ట్ వచ్చి జంతువులు కానీ కొండ చెలువుగా, అక్కడ కొండ చెలువులు ఉన్నాయని చెప్తున్నారు, అవి కానీ, పులి ఒకప్పుడు ఏదో ఉనిందా ఏరియాలు అంటున్నారు అది కానీ, లేదా వైల్డ్ బోర్స్, ఎలుగుబంట్లు, లేకపోతే అడవి పందులు ఇలాంటివి ఏమైనా ఎత్తుకుపోయాయా అనే యాంగిల్లో ట్రై చేశారు. ఆ యాంగిల్లో ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. అంటే ఎలుగుబంట్లు అవి ఎత్తుకుపోయినా పెద్ద దూరం అయితే వీళ్ళు 1000 ఎకరాల్లో వెతికారు. యాక్చువల్గా పోలీసులు 200 నుంచి 500 మంది వెతికారు మొత్తం. సో 1000 ఎకరాల పరిధిలో ఎక్కడ కూడా ఎముకలు కానీ లేకపోతే అమ్మాయిని ఏమన్నా చేస్తుంటే బట్టలు కానీ అవేమన్నా ఉండాలి, అవేమీ దొరకలేదు. నెంబర్ 1 కాబట్టి అది రూల్డ్ అవుట్. నెంబర్ 2 యాక్సిడెంటల్గా అక్కడ గుంతలు ఉన్నాయి, ఒక బోరు బావి కూడా ఉందని చెప్తున్నారు. చిన్న చిన్న బావులు ఓపెన్గా అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఎత్తికేశారు. గుంటలు అవన్నీ కూడా ఎత్తికేశారు. యాక్సిడెంటల్గా ఎక్కడా లేదు. కాకపోతే కంచె దాటి వెళ్ళినట్టుగా కంచె దగ్గర వాళ్ళకి ఎంఐ హెయిర్, కుక్క హెయిర్ దొరికాయి. సో కంచె దాటిందని మాత్రం అర్థమైంది.
కానీ అటుపక్క కొండ దగ్గర తాతారావు అనే ఒక మతిస్థిమితం లేనోడికి ఆ పాప కనబడితే ఆ తాతారావు ఈ కుర్రాళ్ళకి చెప్తే కుర్రాళ్ళు తల్లికి వచ్చి చెప్పారు. సో లాస్ట్ చూసింది ఎవరంటే తాతారావు అనేవాడు కొండ దగ్గర ఉంది, ఏడుస్తా ఉందని చూశాడు. అంటే అమ్మాయి ఎక్కడ మిస్ అయింది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎందుకు వచ్చారు సార్ అసలు? అదే తాతారావు వచ్చి చెప్పాడు, ఇలాగా పలాని గణేష్ కూతురు అక్కడ ఏడుస్తుంది, నేను దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేసింది, నేను వచ్చేసాను అని చెప్తే వాళ్ళు ఇంటికి వచ్చారు. అక్కడికి వెళ్ళాలి కదా సార్? ఎక్కడికి? పాప దగ్గర. అదే ఇక్కడ కన్ఫ్యూజన్. వాళ్ళు పోయి ఎతకాలి కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఆ కూతురే వీడు మెంటల్ వాడు, వీడు ఏం చెప్తున్నాడు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఓకే. వాడు సరిగ్గా మసీమితం లేదు ఆ తాతారావుకి. సో వాడేదో చెప్తున్నాడు, నిజమా కాదని వీళ్ళ దగ్గరికి వచ్చారు ముందు ఇంటికి. వాళ్ళు కానీ ఇమ్మీడియట్ గా నువ్వు అన్నట్టు అక్కడికి వెళ్ళి ఉంటే ఏమన్నా దొరుకుండేదేమో. వీళ్ళు ఇటు వచ్చారు. ఇటు వచ్చి వీళ్ళు ఇక్కడ ఈ డ్రామా మళ్ళీ పోనీ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా మీ పాప అక్కడ ఉందంటే అనేది చెప్పారా? అది లేదు. మళ్ళీ డ్రామా అంటే మీ పాప ఎక్కడ ఉందా వాళ్ళ దగ్గర, ఇవన్నీ అడిగారు. అంటే ఆ కుర్రాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళ నాలెడ్జ్ అంతా ఏం చేస్తాం. సో అది దాంతో పాప మిస్ అయింది. సో ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోలేదు, అంటే ఎక్కడో గుంతల్లో చనిపోలేదు, లేదు ఎండవేడికి డీహైడ్రేషన్కి చనిపోయింటే డెడ్ బాడీ దొరకాలి, అది లేదు. జంతువులు ఎత్తుకుపోయింటే దొరకాలేదు, లేదు. ఒకవేళ జంతువులు ఎత్తుకుపోయినారనే దానికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే ఎత్తుకుపోలేదనే దానికి అక్కడ మాజీ సైనికుడు ఒక ఆయన ఉన్నాడు, ఆకెళ్ళ కృష్ణమూర్తి. ఆయన ఏంటంటే బోరు బావులు వేస్తాడు, తర్వాత ఈ మెటల్ ఫైండ్ అవుట్ చేస్తాడు, సాయిల్ టెస్టింగ్ చేస్తాడు, మెరైన్స్ రీసెర్చ్ ఇవన్నీ చేస్తాడు ఆయన వాలంటరీగా ఇది తెలిసి ఆయన ఆయన దగ్గర డిస్టెంట్ లొకేటర్ అని ఒకటి ఆపరేటింగ్ మిషన్ ఉంటుంది. అది ఏంటంటే 1 కిలోమీటర్ రేడియస్లో ఏ మెటల్స్ ఉన్నా కనిపెడుతుంది అది భూమిలో, నేలలో. సో దాన్ని తీసుకొచ్చి దాంట్లో ప్రోగ్రామింగ్ చేశాడు, సిల్వర్ మెటల్ అని. అంటే డిఫరెంట్ మెటల్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. సిల్వర్ మెటల్ అని చేశాడు. ఎందుకు చేశాడంటే ఈ పాపకి కాలిపట్టీలు ఉన్నాయి, వెండి కాలిపట్టీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో 1 కిలోమీటర్ రేడియస్లో 360 డిగ్రీల పరిధిలో ఈ వెండిగాను ఉంటే అది ఫైండ్ అవుట్ చేస్తుంది మిషన్. అది కొండ ఆ గొట్టు ఉంది కదా, గొట్ట మీదకి దాదాపు 30 భాగం ఎక్కి అక్కడ పెట్టి చేశాడు ఆయన. సెట్ చేస్తే అక్కడక్కడ కనబడ్డాయి. కనిపిస్తే అక్కడ పోయి చూస్తే అది భూమిలో ఉండే అవశేషాలు, వెండి అవశేషాలు ఉంటాయి కదా, మెటల్స్, ఓకే, అవి ఉన్నాయి. అట్లాగే ఎవరన్నా దగ్గరలో ఉండే ఇండ్లలో స్త్రీలు వేసుకొని ఉంటారు కదా, దాని రేడియస్లో అది కూడా ఫైండ్ అవుట్ చేసింది. కానీ ఈ పాప వెండి పట్టీలు ఎక్కడ దొరకలేదు. ఉంటే దొరకాలి. ఆయన కూడా ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ఈ పాపని జంతువులు ఎత్తుకెళ్ళలేదు, యాక్సిడెంట్లో చనిపోలేదు. ఎందుకంటే జంతువులు ఎత్తుకెళ్ళినా యాక్సిడెంట్లు మలిపిన పట్టీలు అయితే నాశనం కాక, పట్టీలను తినవు కదా, పట్టీలు ఉండాలి కదా, పట్టీలు ఉంటే ఇది కనిపెడుతుంది. అందుకని ఆయన కూడా గట్టిగా ఏం చెప్తున్నాడంటే భూమి లోపల ఉన్నా, భూమి బయట ఉన్నా లోపల అది కనిపెడుతుంది. బయట అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే గొయ్యి తీసి ఏమన్నా ఎవరన్నా కూర్చుంటారు ఏమన్నా. అదే ఇక్కడ ఏంటంటే జంతువులు ఎత్తుకెళ్ళలేదు, యాక్సిడెంట్లో చనిపోలేదు. ఈ 2 విషయాలు ప్రూవ్ అయింది. అవును. మూడోది ఏంటి, మనుషులు ఎత్తుకెళ్లారు. మనుషుల్లో కూడా ఎత్తుకెళ్ళడం అంటే ఒకరు చంపుండాలి, లేదా కిడ్నాప్ చేసి ఎవరికైనా అమ్మేస్తున్నారు. ఈ 2 విషయాలు లేదు. క్షుద్ర పూజలతో ఒరిస్సా వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూలీలు ఒరిస్సా నుంచి వచ్చారని చెప్తున్నారు, వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా తీసుకెళ్లారనే యాంగిల్లో కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు ఎత్తుకెళ్ళారు అంటే ఎవరు ఎత్తుకెళ్ళి ఉండొచ్చు? ఒకటి వీళ్ళ ఎనిమీస్ ఎవరన్నా ఉండి యాక్సిడెంట్లుగా ఆ టైంలో ఉంటే వాళ్ళు ఎత్తుకెళ్ళాల. వీళ్ళకి ఎనిమీస్ ఎవరు లేరు. కారు విషయంలో మాత్రం ఈ గణేష్కి గొడవైంది ఒకప్పుడు, వాళ్ళని కూడా చూశారు. రెండోది ఏమంటే పోలీసులు ఈ సెల్ ఫోన్ టవర్ టెక్నాలజీ ద్వారా డంప్ కాల్ వెరిఫికేషన్ అంటారు దాన్ని. ఈ డంప్ కాల్ వెరిఫికేషన్ అంటే అర్థమైందంటే ఆ ఏరియాలో ఫోన్లు ఏమున్నా, స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఫోను ఆన్లో ఉన్నా వాళ్ళకి వెరిఫికేషన్లో దొరుకుతుంది. అలాగా దొరికిన వాళ్ళు విచారించారు పోలీసులు. మూడోది ఏంటంటే వాట్సాప్ కాలు, ఫేస్బుక్ కాల్స్లు అంటే మెసెంజర్ కాళ్ళు దాంట్లో రావు, డంప్ కాల్ వెరిఫికేషన్లో రావు. దాన్ని ఏంటంటారంటే ఐడిపిఆర్ అంటారు, అంటే ఇంటర్నేషనల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అని. వాళ్ళకి కూడా వీళ్ళు అప్పీల్ చేశారు, ఈ ప్రాంతంలో ఏమైనా కాల్స్ ఉంటే మాకు ఆ నెంబర్లో పెట్టండి. అవి కూడా చూశారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆ సాటర్డే
నుంచి ఎవరైనా గ్రామాల్లో మిస్ అయి ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయారు, ఆ టైంలో ఏంటి, అవన్నీ కూడా విచారించారు. అంటే ఒక రకంగా పోలీసులు అన్ని యాంగిల్స్లో దీన్ని పర్ఫెక్ట్గా విచారిస్తున్నారు. సో కాబట్టి ఆ అమ్మాయి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడైనా అమ్మేసి ఉండి స్టేట్లు దాటిపోయి ఉంటే చెప్పలేం. రెండు నువ్వు అన్నట్టు కసి పట్టుకొని ఎవరన్నా చంపి పూడ్ చేసి ఉంటే చెప్పలేం. ఇంకొక యాంగిల్ ఏమంటే కుక్క 4 రోజులు ఏం చేసింది? మామూలుగా ఈ అమ్మాయి 1/2 అవర్ టైంలో మిస్ అయి ఉంటే కుక్క ఇమీడియట్గా ఇంటికి రావాలి కదా, అది రాలేదు. అంటే ఏమై ఉండొచ్చు, ఒకటి ఈ కుక్కను బాగా కొట్టేసి ఇది ఎట్టంటే అట్ట పారిపోయి ఆ భయంతో అడవిలో దారి తప్పి తిరిగి మళ్ళీ దారి కనుక్కొని వచ్చి ఉండొచ్చు. 2 ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే వాళ్ళని ఫాలో అయ్యి ఎక్కడికో పోయి అట్లేమన్నా అది మిస్ అయి ఉండొచ్చు. సో అది 4 రోజులకు ఫుడ్ లేదు దానికి. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్తో టెస్ట్ చేయించారు. అది ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని వెటర్నరీ డాక్టర్ని తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తే ఇది ఎందుకు బిహేవ్ చేస్తుందంటే దీనికి ఏదో ఇబ్బంది కలిగింది, రెండోది ఫుడ్ లేదు, 4 రోజులకు ఫుడ్ లేదు కాబట్టి అలా బిహేవ్ చేస్తుందని దానికి ఎనర్జీ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇచ్చి దానికి ట్యాగ్ ఒకటి జియో ట్యాగ్ హైదరాబాద్ నుంచి తెప్పించి జియో ట్యాగ్ కట్టి దాన్ని వదిలేరు. అది బిగినింగ్లో సరిగా పోలేదు, తర్వాత 8 కిలోమీటర్లు పోయి మళ్ళీ వచ్చేసింది. సో దానికి కూడా ఏమి దిక్కుదోచట్లేదు. అంటే అది కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అదేమి ట్రైన్డ్ డాగ్ కాదు, 6 నెలలకు ముందు తెచ్చారు అంతే, వాళ్ళు పెంచుకున్నారు. కాబట్టి నాకు తెలిసి పోలీసులు బ్రహ్మాండంగా ఈ కేసులో పనిచేస్తున్నారు. వాళ్ళు టెక్నికల్గా చూస్తున్నారు, ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేస్తున్నారు, అన్నీ చేశారు. ఇక తల్లిదండ్రుల మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత చేసినా కూడా దొరకలేదంటే తల్లిదండ్రులు ఏమన్నా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఎందుకంటే అతను ఏమంటున్నాడు, నేను భార్య దగ్గర వదిలేసి వెళ్ళాను అంటున్నాడు, అది కరెక్టే. కానీ భార్య ఏమంటుంది, అతనితో కూడా ఉందని అంటుంది. మరి సీసీటీవీ ఫుటేజ్ లో పాప ఒక్కతే పరిగెడుతుంది, రికార్డ్ అయింది అంటే అర్థమేమి? అంటే వదిలింది కరెక్టే, వదిలిన దగ్గర వరకు కరెక్టే. ఎందుకంటే ఈ గణేష్ కూడా చెప్తున్నాడు పాపను వదిలేసి వెళ్ళామని, సూపర్వైజర్ గణేష్ కూడా చెప్తున్నాడుగా. సో భర్త వదిలేసి వెళ్ళింది కరెక్టే, కానీ భార్య ఎందుకు పాపని భర్తతో ఉన్నాడని అనుకున్నాను అని చెప్తుంది. ఈ కుర్రాళ్ళు వచ్చి అక్కడికి కదా పోవాలి, ఎవరన్నా పలాని చోట పాప ఏడుస్తుందంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా. అదేం పెద్ద దూరం కాదు, 200 అడుగులే వీళ్ళ ఇంటికి, 200 మీటర్లు. 200 మీటర్లు ఎవరైనా పోయి చూస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇంటికి ఎందుకు వచ్చి చెప్పారు? సో ఇవన్నీ కూడా డౌట్లు ఉన్నాయి. అందుకని తల్లిదండ్రి ఈ బిడ్డను అమ్మేసి ఏమైనా చేశారా, ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక అనుమానంగా ఉంది. సో అందుకని అన్ని యాంగిల్స్లో పోలీసులు ఇప్పటి వరకు ఏంటంటే, పోలీసుల నేచర్ ఏంటంటే డౌట్ ఎవ్రీబడి, డౌట్ ఎవ్రీథింగ్ అనే యాంగిల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అలాగే చేస్తున్నారు. ఈ గణేష్ వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఒక టీము ఒరిస్సా కూడా వెళ్ళింది, అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇది కొంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అందుకనే జ్యోతిష్యులు ఎందుకు వస్తున్నారు ఈ కేసులు అంటే, సైంటిఫిక్గా కూడా తేలినప్పుడు జ్యోతిష్యులు వస్తారు. ఇంకా వాళ్ళేవో చెప్తుంటారు, అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తుంటారు. ఏదేమైనా ఇది మిస్టరీగా ఉంది కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల మీద చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ కళ్ళు, ఇవన్నీ జనాలు చెప్తున్నారు. మరి కానీ మనం నిందించలేము. నిజంగా వాళ్ళు నిర్దోషులైతే వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, కూతురు పోయింది, ఆ పెయిన్లో నుంచి వాళ్ళు ఎట్లాగంటే అట్లా బిహేవ్ చేయొచ్చు. పెయిన్లో ఉన్నోడు రేషనల్గా లాజిక్ ప్రకారం బిహేవ్ చేయరు. పెయిన్లో ఉన్నోళ్ళు పిచ్చి పిచ్చిగా కూడా బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు పెయిన్ వల్ల. కాబట్టి మనం ఎవరిని అనుమానించలేము. కానీ పోలీసులు మాత్రం అందరిని అనుమానిస్తారు, తల్లిదండ్రులను కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.